అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 72వ వచనము. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు దేవుని వాక్కుకు విలువనివ్వాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనుకుంటే దేవుని వాక్యమునకు విలువనివ్వాలి. అలాగే దేవుని వాక్యమునకు లోబడి జీవించాలి. వెండి బంగారు నాణేల కంటే ఆయన ఉపదేశము శ్రేష్టము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనము మనము రెఫరెన్స్గా పరిశీలించినట్లయితే, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.